జన్దీప్ ధన్కడ్, జేపీ ధన్కడ్ అంటారు. మన ఉపరాష్ట్రపతి, మన దేశ ఉపరాష్ట్రపతి, అట్లాగే రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి ఎవరున్నా కూడా రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించాల్సిందే. ఆయన రాజ్యసభ మొదటి రోజునే సమావేశంలో చాలా ఉత్సాహంగా పాల్గొని ఆయన సడన్గా సాయంత్రం 7:30 గంటలకు తన రాజీనామాను చేసిండు. మరి దీంట్లో ఏం జరిగింది అంటే నిన్న మార్నింగ్ న్యూస్లో చాలా క్లియర్ కట్గా చెప్పుకున్నాం. దీని మీద నరేంద్ర మోడీ, అమిత్ షాల ఫోర్స్ ఉంది, అందుకనే రాజీనామా చేసిండంటే చాలామంది ఫోన్లు చేసి మీరు చెప్పింది తప్పు అన్నారు. అంటే ఇక్కడ మనం అనాలిసిస్ ఏంటంటే ప్రతిపక్షాల దాటికి తట్టుకోలేకనన్నా రాజీనామా చేయాలి, లేదా బీజేపీ సొంత కుంపట్లో తట్టుకోలేకనన్నా రాజీనామా చేయాలి, లేదా ఆయన చెప్తున్నటువంటి హెల్త్ ఇష్యూ మీదన్నా రాజీనామా చేయాలి. హెల్త్ ఇష్యూ ఇప్పటికిప్పుడు ఆయనకు ముంచుకొచ్చిన ప్రమాదం ఏం లేదు, అదొక బూచిగా ఒక సాగుగా చూపించండి తప్ప హెల్త్ ఎట్లాంటి ప్రాబ్లం లేదు జన్దీప్ ధన్కడ్ గారికి. ఆరోగ్య సమస్య పక్కగా పెడితే 2 విషయాలు. ప్రతిపక్షాల దాటికి తట్టుకోలేక రాజీనామా చేసిండు అనుకుందాం ఫస్ట్ ఇది. కానీ ప్రతిపక్షాలు ఇంకా అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. జన్దీప్ ధన్కడ్ గారిని చాలా ఇబ్బంది పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన కూడా బీజేపీ పార్టీ స్పోక్ పర్సన్గా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రాజ్యసభలో ఆయన 2 వర్గాలకు సపోర్ట్ చేయకుండా ఆయన ఒక స్వతంత్రంగా సభను నడిపించాల్సినటువంటి పరిస్థితిలో బీజేపీకి సపోర్ట్ చేస్తూ ప్రతిపక్షాలను హేళన చేస్తూ మాట్లాడితే ప్రతిపక్షాలు చాలా నిరసనలను, ఆందోళనలు తెలిపినటువంటి పరిస్థితిలో కూడా ఆయన రాజీనామా చేయలేదు. కాబట్టి ప్రతిపక్షాల దాటికి తట్టుకోలేక రాజీనామా చేసింది కాదు. 2 పాయింట్లు పక్క పెడితే 3వ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ బీజేపీ, మోడీ, అమిత్ షా వీళ్ళ టార్చర్ తట్టుకోలేక వీళ్ళు చెప్పినట్టే రాజీనామా చేసిండు జన్దీప్ ధన్కడ్, భారత ఉపరాష్ట్రపతి. మరి ఎందుకు సొంత పార్టీ నరేంద్ర మోడీ సొంత పార్టీ, అమిత్ షా బీజేపీ, జన్దీప్ ధన్కడ్ కూడా బీజేపీని, ఎందుకు మరి ఆయనను అట్లా చేస్తున్నారు అంటే జన్దీప్ ధన్కడ్ ఆయనే పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ వ్యక్తి కాదు. గతంలో ఆయన వేరే 2 పార్టీలు కూడా మారొచ్చిండు. లాస్ట్ కాంగ్రెస్ పార్టీకి కూడా పోయొచ్చిండు. ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చిండు. ఇట్లా అన్ని పార్టీలు తిరిగి వచ్చిండు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఏం లేదు. సరే, ఇవన్నీ పక్కకు పెడితే నితీష్ కుమార్ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 4-5 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అసెంబ్లీ స్థానాలకు. దీంట్లో నితీష్ కుమార్ ఇప్పుడు భారత రాజకీయాలలో నరేంద్ర మోడీకి కీలకంగా మారిండు. ఇప్పటికిప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలిపోవాలంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఈ ఇద్దరు తమ మద్దతును ఉపసంహరించుకుంటే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం కూలిపోతుంది. ఇది అందరికీ తెలిసిన మాటే. అయితే వచ్చే ఎన్నికలలో బీజేపీ ఏం చేస్తుందంటే చంద్రబాబును నిర్వీర్యం చేసి ఆ బలం బీజేపీకి తెచ్చుకోవాలి, నితీష్ కుమార్ని నిర్వీర్యం చేసి ఆ బలం కాస్త బీజేపీకి తెచ్చుకోవాలనే ఆలోచనలో చాలా కుట్రలో బీజేపీ ఉంది. అది చంద్రబాబుకు తెలుసు. చంద్రబాబు వినడు. చంద్రబాబు కూడా ఆఫర్ ఇచ్చారట, మీరు ఉపరాష్ట్రపతిగా రండి, లోకేష్ను అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేద్దామని చెప్పిండట. చంద్రబాబు చాలా తెలివికల్లాడు. నన్ను అక్కడ తీసుకుపోతే లోకేష్ను ఆగం చేస్తారు, వచ్చేసారి ఆయన పాలన గాడి తప్పుతుంది, వచ్చేసారి ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా గెలవమో, కాబట్టి నేను ఉపరాష్ట్రపతి పదవికి వచ్చే అవకాశమే లేదు, 100కు 100% రాను, నేను ముఖ్యమంత్రిగా ఉంటానని తేల్చి చెప్పిండట. ఇక బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి నితీష్ కుమార్ను పట్టకపోతే ఆ బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం కాకుండా బీజేపీ అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తీసుకొచ్చే ప్రయత్నం కోసమే నితీష్ కుమార్ని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతిగా చేస్తారనేటువంటి ఆలోచన ఉన్నట్టు మనకు కనబడతా ఉంది. మరి నితీష్ కుమార్ దానికి ఒప్పుకుంటాడా? ముఖ్యమంత్రిగా ఉండడానికి చంద్రబాబు లాగా చూస్తాడా, లేదా పెద్ద పదవి వస్తుండు భారత ఉపరాష్ట్రపతి పదవి వస్తుంది అని చెప్పి అట్లా ఊరుకుంటాడా అనేది మనం చూడాల్సిందే. ఇక ఇంకొక కారణం, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ తోటి ఒప్పందం చేసుకున్నది. బీఆర్ఎస్ను బీజేపీలో కలుపుతున్నారు. దానికి కవిత ఒప్పుకుంటలేదు కాబట్టి కవితను పక్కకు పెట్టిర్రు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైతే కేసీఆర్కు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారు అనేటువంటి ఇది కూడా జరుగుతుంది. దీన్ని మనం ఖండించవచ్చు. ఎందుకంటే
చంద్రబాబు అయినా కేసీఆర్ అయినా సొంత అస్తిత్వం కావాలని, సొంత అస్తిత్వం ఉండాలని కోరుకునేవారు. ఒకరి కింద పనిచేయాలని కోరుకునేవారు కాదు. ఒకరి కింద పనిచేయాలని కోరుకుంటే చంద్రబాబు ఎప్పుడు బీజేపీలో కలిసినాడు, కేసీఆర్ ఎప్పుడో కాంగ్రెస్లో కలిసినాడు. ఒకరి కింద పనిచేయాలన్న ఆలోచనలో ఉండరు వీళ్ళు. కాబట్టి చంద్రబాబు అయినా కేసీఆర్ అయినా బీజేపీలోకి పోతారు, బీజేపీని తమ పార్టీలో కలుపుతారు, లేకపోతే బీజేపీ ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటారు, ఉపరాష్ట్రపతి పదవికి పోతారు అనేటువంటిది 100కు 100% మనం దాన్ని తప్పుగా భావించవచ్చు. ఎందుకంటే సొంత ఇమేజ్ పోగొట్టుకోడు చంద్రబాబు నాయుడు అయినా కేసీఆర్ అయినా. ఎందుకు కేసీఆర్కి ఏం తక్కువ వచ్చింది, చంద్రబాబుకి ఏం తక్కువ వచ్చింది? బీజేపీ సపోర్ట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో అధికారంకి వస్తాడు చంద్రబాబు నాయుడు. పోరాట పటిమ గల నాయకుడు కేసీఆర్ ఏదో ఒకటి చేసి మంత్రం చేసి రేవంత్ రెడ్డి వైఫల్యం చెప్పి ఇప్పుడు కాకుండా ఇంక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన బీఆర్ఎస్ పార్టీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా కొనసాగుతుంది. సొంత అస్తిత్వం కేసీఆర్ పోగొట్టుకోడు, చంద్రబాబు నాయుడు పోగొట్టుకోడు. కాబట్టి ఇవి ఉపరాష్ట్రపతిగా చంద్రబాబు నాయుడు పోడు, కేసీఆర్ పోడు. పోతే నితీష్ కుమార్ పోవాలి. ఇక నరేంద్ర మోడీ బీజేపీ కుట్రలు, అమిత్ షా కుట్రలు ఎట్లా ఉంటాయంటే, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సరిజోడిగా బీజేపీలో 2 జోడెడ్లు ఉంటేనే అధికారంలోకి వస్తుంది కేంద్ర ప్రభుత్వంలో. వాజ్పేయి అధికారంలోకి వచ్చినప్పుడు, వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయనకు జోడెద్దులాగా ఎల్కే అద్వానీ, లాల్ కృష్ణ అద్వానీ ఉండే. ఆయన ప్రధానమంత్రి అయిండు వాజ్పేయి, ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అయిండు. ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా జోడెద్దులు. అయితే గతంలోనే వాజ్పేయి తర్వాత ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ అయ్యేది ఉండే. దానికి సంబంధించి ఏం చేశారంటే ఏజ్ లిమిట్ తీసుకొచ్చారు. ఎందుకు? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి ఏజ్ లిమిట్ తీసుకొచ్చి 75 సంవత్సరాలు దాటితే ప్రధానమంత్రి పదవి చేయొద్దు అనేటువంటిది ఒక నిబంధన తీసుకొచ్చారు బీజేపీలో. దాని వెనుక దాగింది ఏంటంటే, ఎల్కే అద్వానీని ప్రధానమంత్రి కాకుండా చేసి నరేంద్ర మోడీని, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని దేశ ప్రధానిగా చేయాలనే ఆలోచనతో ఆ ఏజ్ లిమిట్ తీసుకొచ్చారు. దాంట్లో సక్సెస్ అయ్యారు. ఎల్కే అద్వానీ పక్కకు వేయండు, నరేంద్ర మోడీ వచ్చిండు. సరే, ఎల్కే అద్వానీ ఏజ్ అయిపోయింది, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు. దీని తర్వాత ఎల్కే అద్వానీ కనీసం భారత రాష్ట్రపతి అన్న అయిదామనే ఆలోచనలో ఉన్నాడు. ఆయన భారత రాష్ట్రపతి ఈయన అయితే మా పప్పులు ఏం ఉడకవని చెప్పేసి ఇక్కడ నరేంద్ర మోడీ, అమిత్ షా మళ్ళొక కుట్ర తీసుకొచ్చారు. ఏంది ఆ కుట్ర అంటే, దళితుడైనటువంటి రామ్నాథ్ కోవింద్ని తీసుకొచ్చి ఆయన రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు. పేరు తెర మీద తీసుకొచ్చారు. దళితులకు తొలి పౌరునిగా భారతదేశ రాష్ట్రపతిగా నియమిస్తున్నాం, దానికి అందరు సపోర్ట్ చేయాలంటే ఎల్కే అద్వానీ కూడా సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవరైతే వ్యతిరేకిస్తారో దాన్ని దళిత ద్రోహి అంటారు వాళ్ళను. కాబట్టి ఒక టెక్నికల్గా ఎల్కే అద్వానీని తప్పించడానికి రామ్నాథ్ కోవింద్ని తీసుకొచ్చారు. దళితుల మీద ప్రేమ ఏం కాదు, అదొక ఇష్యూ. అట్లా కూడా రాష్ట్రపతి పదవి ఎల్కే అద్వానీకి పోయింది. ప్రధానమంత్రి కాకుండా అడ్డుపడ్డారు ఏజ్ లిమిట్ తోటి. అట్లాగే ఈ రాష్ట్రపతి కాకుండా అడ్డుపడ్డారు రామ్నాథ్ కోవింద్ పేరుతోటి, దళితుని రాష్ట్రపతి చేస్తున్నాం అన్నటువంటి పేరుతోటి అయిపోయింది. ఇక వెంకయ్య నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి మంచి నాయకుడు అని చెప్పుకోవచ్చు. మరి ఆయనను కూడా రాష్ట్రపతిగా ఆయనను చేయడం కోసం ఆయన చేస్తా అనే ఆలోచనలో ఉంటే రాష్ట్రపతి ఆయన అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళా ఒక గిరిజన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ద్రౌపది ముర్ముని తీసుకొచ్చి పెట్టిర్రు. ఎస్సీ పేరు మీదనేమో ఎల్కే అద్వానీని ఆగం చేసిర్రు, ఎస్టీ పేరు మీదనేమో వెంకయ్య నాయుడిని ఆగం చేసిర్రు. ద్రౌపది ముర్ము ఒక ఎస్టీ బిడ్డకు మేము రాష్ట్రపతిగా ఇస్తున్నాం కాబట్టి అందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పి మళ్ళీ చెప్తే అన్ని ఇబ్బందులు పడైనా మళ్ళీ వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరైనా వ్యతిరేకిస్తే ఎస్టీ గిరిజనులు రాష్ట్రపతి కాకుండా అడ్డుకుంటారు అని చెప్పేసి అందరు అనుకుంటారని ఇక వెంకయ్య నాయుడు కూడా రాష్ట్రపతి అయ్యేది కనీసం ఉపరాష్ట్రపతి తోటి అని సరిపెట్టుకోండు. ఉపరాష్ట్రపతి అయిన వాళ్ళు మళ్ళీ ఏ రాజకీయ పార్టీ చేయొద్దు, నిమ్మలంగా ఉండాలి. ఇప్పుడు నిమ్మలంగా ఉంటారు. అంటే ఇటు ఎల్కే అద్వానీ నాగం చేసిర్రు, ఇటు వెంకయ్య నాయుడు నాగం చేసిర్రు, పబ్బం గడుపుకుంటారు నరేంద్ర మోడీ, అమిత్ షా. ఇక నరేంద్ర మోడీ పని కూడా అయిపోయినట్టే. 75 సంవత్సరాలు దాటితే ఆయన కూడా ఇంటికి పోవాల్సిందే. ఇక అమిత్ షా ఒక్కడే ఉంటాడు, ఆయనకు జోడెద్దు ఎవరు ఉండరు. అమిత్ షా ఆగమవుతాడు. భారతదేశ రాజకీయాలలో రాసి పెట్టుకొని చూడుర్రి.